హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు బుల్లెమ్మ. హాయ్ చెప్పు అందరికి. ఈరోజు ఏంటి స్పెషల్ మన ఇంట్లో చెప్పు. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్పు. ఈరోజు స్పెషల్ వచ్చేసండి హనీది అక్షరాభ్యాసం. దీనికి 5వ సంవత్సరం వచ్చింది జూన్ 3కి. అంతకు 3వ సంవత్సరంలో పంపించాల్సింది స్కూల్కి చేయించి, ఎందుకంటే అప్పుడు కుదరలేదు. మా వారు చిన్నపిల్లలే వద్దులే అని వద్దులే అనేసారు, అందుకని పంపించలేదండి. ఇప్పుడు అక్షరాభ్యాసం చేయించి ఇంకా ఒకసారి స్కూల్లోకి వెళ్ళి అడ్మిషన్ తీసుకొని కొంచెం సేపు అలా కూర్చోబెట్టేసి వస్తాము. అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఇదిగో చూడండి, లే ఇలా నవ్వు చేసేది ఎట్ట కూర్చో అని. ఏమేమి తీసుకొచ్చాడు డాడీ? అన్నీ తీసుకొచ్చావా? ఇంట్లో రాసినవి అన్నీ పూజారి రాసినంత వరకు తీసుకొచ్చావా? ఇవన్నీ ఓకే. ఈ టవల్స్ 2 రాసారా? పూలు, అరటిపళ్ళు, ఇది పూలదండ. ఓకే, ఇటు జరుగుమో నాకు మీద ఎందుకే, మీద కాదు ఏం కాదు. సరేలే, ఇదిగో ఇది నీదే పూలదండ. పూలదండ కూడా రాసారు, ఇలా వేస్తారు నీకు గుళ్ళో కాదు, ఈ అమ్మాయికి వేసేది వేస్తారంట. నాకు బాగా చెప్పింది. అయితే నువ్వు చిన్నది తీసుకురావాల్సింది దండ. నువ్వు అయితే నీకు కాదులే, దేవుడికి అయితే. బొరుగులు నువ్వు తింటానికి కాదు, స్వామికి అంతే. చూస్తా ఉంది పిల్ల. అన్ని తింటావా? అన్ని తిను. బొరుగులు అయితే రాశారు. బొరుగులు, ఇంకా నువ్వుల నూనె, కొబ్బరికాయలు 3. కొబ్బరికాయలు 3. సేమ్ నీకు కూడా ఇంతే చేసాం తెలుసా అక్షరాభ్యాసం. నీకు 3వ సంవత్సరంలోనే పంపించినాం, కానీ దీనికి 5వ సంవత్సరంలో పంపించాం. ఓహో, ఇది స్వామికి అంటే పూజారికి ఇవ్వాలి మనం. ఇంకంతే. ఇంక ఓకే, ఆకులు, కుంకుమ. ఓకే, ఇంతవరకు అన్నమాట సామాగ్రి. ఇంతవరకు అక్షరాభ్యాసానికి కావాల్సిన సామాను ఇంతవరకు అయితే పూజారి రాసిచ్చారు. మా వారు ఉదయాన్నే వెళ్ళి తీసుకొచ్చారు అనమాట. సరే, లేట్ అవుతుందండి. గుడికి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ గుడి కూడా చూపిస్తాను నేను మీకు. అక్కడ కలుసుకుందాం. ఓకే, గుడికి అయితే వచ్చేసామండి. ఇదిగో గుడి చూస్తున్నారు కదా, అన్నపూర్ణేశ్వరి ఆలయం. ఇది అసలు చాలా అంటే చాలా పెద్దదండి. మాచర్లో ఇంత పెద్ద గుడి అసలు నేను కూడా ఇప్పుడే చూడటం. అక్షరాభ్యాసం ఇక్కడ చేస్తారంట, మాకు తెలీదు. వేరే వాళ్ళు చెప్తేను మామూలుగా అయ్యగారిని కలిసి నెంబర్ తీసుకున్నాడు, అందుకని ఇక్కడ విగ్రహం చూసారు ఎంత బాగుందో. ఇలా చూస్తే నాకైతే కనపడింది అమ్మవారు. దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకుంటారు అనుకుంటా, అందుకే ఇక్కడే పెట్టేశారు. ఎంత బాగుందో అమ్మవారు అసలు కదా, చూస్తూ ఉండబుద్ధి అవుతుంది అసలు. పూజారి గారు అయితే ఆయన ఏర్పాట్లు ఆయన ఉన్నారండి. అక్షరాభ్యాసానికి కావాల్సిన ఏర్పాట్లు. మమ్మల్ని అయితే 3 ప్రదర్శనలు చేయమన్నారు గుడి చుట్టూ. 3 ప్రదర్శనలు పూర్తయిపోయినాయి.
5 అవతారాలతో దర్శనం ఇస్తుంది కదా, చాలా బాగుంది అసలు. ओम पवित्रो आश्रय स्थान गतियास्तुनि पुंडिकाच सब ब्रह्माभ्यंतर सुजि पुंडिकाच पुनात मूढ़ स्वातागंडी ओम केशवाय नमः स्वातागंडी केशवाय नमः स्वाहा नारायणाय स्वाहा माधवाय नमः स्वाहा गोविंदाय नमः स्वाहा मधुसूदनाय नमः श्री विक्रमाय नमः श्री कृष्णाय नमः श्री परब्रह्मणे नमो नमः ओम केशवाय नमः स्वाहा तागंडे ओम नारायणाय स्वाहा ओम माधवाय नमः स्वाहा ओम गोविंदाय नमः मधुसूदनाय नमः श्री विक्रमाय नमः आदित्याय नमः वासुदेवाय नमः श्री विष्णु ब्रह्मणे नमो नमः ओम गंधद्वारा हर्षिणी पुष्टिकरीश्वरे ईश्वरे सर्वभूतानां तां ह्यो परिश्यामः चंदनं वन्दितं पवित्रं पापनाशन्ते लक्ष्मी वस्तु सर्वदा श्रीमन्महागणाधिपते नमो नमः विनायक के नमस्कारम चंडे ओम गजानन नमस्कार ओम गजाननम भूतगणाधीशितं कपिध्वजम्बो फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकाद्यं नमामि विघ्नेश्वरपादपङ्कजम् ओम नमो देवी महादेवी शिवाय सततं नमः नमो प्रकृते भद्राय नियता प्रांत अस्मताम ओम श्रीमन्महागणाधिपति ध्यानं ध्यानं दहं समर्पयामि आवाहनं समर्पयामि श्री गौरी गणपति आदि देवता देवी भ्योन मूढ़ सान्निवटन्देव कंबलमस्तु तेज यज्ञो पवित्रं समर्पयामि श्रीमन्महागणाधिपति देवताभ्यो नमो नमः एकदंता बीजं समर्पयामि कुंकुम समर्पयामि माला विटंती ओम माल्यादिनी सुगंधि माल्या तन्माया तन् पुष्पं समर्पयामि श्रीमन्महागणाधिपति देवताभ्यो नमो नमः अबीरं समर्पयामि कुंकुम समर्पयामि गंधं समर्पयामि श्रीमन्महाभोजनं त्याचोपरि चुक्का नैवेद्यं भोजनं त्याचं समर्पयामि श्री गौरी गणपत्यादि देवताभ्यो नमो नमः నూట 8 సార్లు చెప్పాలి ఓం శ్రీ గణేశాయ నమః కొంచెం కొద్ది చేతిలో తీసుకోండి ఓం శ్రీ గణేశాయ నమః ఓం కొంచెం కొద్ది చేతిలో తీసుకోండి లెఫ్ట్ హ్యాండ్ పెట్టి తీసుకోండి రైట్ హ్యాండ్ ఓం శ్రీ గణేశాయ నమః కొంచెం ఓం శ్రీ గణేశాయ నమః ఓం గణానాయ నమః కొంచెం ఓం శ్రీ గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం బాలచంద్రాయ నమః ओम बुद्धिनाथाय नमः ओम ब्रह्मवर्णाय नमः ओम एकनाथाय नमः ओम गणाध्यक्षाय नमः गणाधीशाय नमः गणपताय नमः गणपतये नमः गौरीसुताय नमः लंबकराय नमः लंबोदराय नमः ओम महाबलाय नमः ओम महागणपतये नमः मोहेश्वराय नमः मंगलमूर्तये नमः मोष्टवाहाय नमः निदेश्वरी नमः प्रथमेश्वरी नमः सुपर्णाय नमः शुभाय नमः सिद्धिदाताय नमः सिद्धिविनायकाय नमः सुरेश्वराय नमः वक्रतुंडाय नमः अखंडरताय नमः कल्पनाय नमः ओम मित्राय नमः ओम चिंतारूपाय नमः ओम वेंताय नमः ओम भीमाय नमः ओम भूमपताय नमः भुवनेश्वरी नमः बुद्धिप्रियाय नमः बुद्धिदाताय नमः चतुर्भुजाय नमः देवदेवाय नमः देवहंताय नमः देविताय नमः धर्माय नमः पूजाय नमः एकदंताय नमः ईश्वर पूजाय नमः अंधधराय नमः अंधेश्वराय नमः पुनीतिताय नमः हराय नमः कपलाय नमः कपलाहराय नमः देवताय नमः
त्रिपुराहराय नमः रुद्राहराय नमः क्षेमकराय नमः मनोकराय नमः मृत्युंजयाय नमः मुष्कवाहनाय नमः मुदिहराय नमः नंदीपर्याय नमः नमस्ताय नमः नंदीहराय नमः परेपराय नमः पीताम्बरी नमः परमोधाय नमः पूर्वशोत्ताय नमः रक्ताय नमः रक्तप्रियाय नमः सर्वदेकाय नमः सर्वसिद्ध्याय नमः सर्वसंभाय नमः शशिवर्णाय नमः शुभकृताय नमः श्रेष्ठाय नमः श्रेष्ठ धर्माय नमः त्रिपुराय नमः रुणाय नमः उमापति नमः भैरपत्राय नमः परमेश्वराय नमः ओम भरप्रियाय नमः दीर्घताय नमः दीर्घताय नमः विघ्नहराय नमः विघ्नराजाय नमः विघ्नेश्वरी नमः विघ्नहराय नमः विघ्नेश्वराय नमः विद्याय नमः विनाकुराधाय नमः राइट हैंड अम्मा राइट ఇది ఈ చెయ్యి అలా కాదు ఇలా తీసుకొని ఇలా పట్టుకొని దీంట్లో పట్టుకో చెయ్యి పువ్వు దీంట్లో పట్టుకొని ఆ చేత్తో వెయ్యి ఇంకే 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 అలా ఓం శ్రీ గణేశాయ నమః అను ఓం శ్రీ గణేశాయ నమః శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః ओम श्री मात्रे नमः ओम सत्यनारायण ब्रह्मस्वरा सत्यनारायण समीरा सत्यनारायण चरित्रे वज्रो बेस्तकलं समेदेव अवसागमन्ये वदनं कर्णे नामदेव वदनं सत्यमाय ग्रह श्रीरंगे दिस्वानं सर्वोमे सेमहे देवेदं यदाय सतमिनो सतोदेवाय तरानास्तग्रा संतना पुरुषयत् विष्णु वन्देवानो मध्यादिरिक्ता यरगन्धो हरिदेवो रतिरक्षदर्वातः सपिता सपुत्रा विष्णुदेवः हरिरे पंचरक्षण शान्तिरन्तरि गुं शान्ति द्विशान्ति वासान्ति रोज्ये शान्ति वस्त्रे शान्ति समाशान्ति यतो यथाश्रयं प्रकल्परो पर्याभ्यवस्तु शान्तिर्वतो ओम श्री गणपत्याय देवताभ्यो नमो नमः ओम सरस्वती नमः ओम महाभद्राय नमः ओम महामाय नमः ओम वरप्रदाय नमः ओम श्री प्रदाय नमः ओम पद्मनीलाय नमः ओम पद्मलक्षाय नमः ओम पद्मकराय नमः ओम श्री नुजाय नमः ओम महादरुष्टाय नमः ज्ञानरूपाय नमः ओम रब्बाय नमः ओम प्राय नमः ओम कामरूपाय नमः ओम महाविद्याय नमः ओम महाविद्याचिताय नमः ओम महाशिताय नमः ओम मालिनी नमः ओम महाभोगाय नमः ओम महाभुजाय नमः ओम महाभागाय नमः ओम उत्ताय नमः ओम दिव्याय नमः ओम सुराय नमः ओम महाकलाय नमः ओम महाबलाय नमः ओम महाकलाय नमः ओम महाशंकराय नमः ओम चित्ताय नमः ओम विमलाय नमः ओम विष्णाय नमः ओम बुद्धिमलाय नमः ओम वैष्णवाय ओम चंद्रिकाय नमः ओम चंद्राय नमः ओम ब्रह्मचाय नमः ओम चंद्राय नमः ओम देवाय नमः दिव्याय नमः वरहाय नमः ओम शिवाय नमः शिवराय नमः ओम महाभद्राय नमः ओम महाकलाय नमः ओम भवप्रदाय नमः ओम भारताय नमः भवाय नमः गोविंदाय नमः ओम मुताय नमः ओम मित्राय नमः ओम शिवाय नमः ओम जनार्दनाय नमः विनायकाय नमः ओम दिव्याय नमः ओम चंद्रिकाय नमः ओम वैष्णवी नमः ओम प्रभुवे नमः ओम महादेवाय नमः ओम शंकराय नमः सुधाय नमः ओम सुधाय नमः सुधाय नमः ओम सुधाय नमः सुधाय नमः सुधाय नमः सुधाय नमः सुधाय नमः पद्मलोचनाय नमः ज्ञानरूपाय नमः ओम सुधाय नमः ओम परमपिताय नमः ओम महाबलाय नमः ओम महानिपुराय नमः प्रकाय नमः त्रिपुराय नमः शंकराय नमः शंकराय नमः सुधाय नमः सुस्थिताय नमः परिताय नमः चामुण्डाय नमः ओम अंबिकाय नमः ओम देवराय नमः परमोदनाय नमः परमलोचनाय नमः सुधाय नमः सुधाय नमः आलरत्राय नमः आलाहि रात्रे नमः शुभ शोभागाय शोभा गायते नमः वर्गाय नमः गुरुवाराय नमः वराय नमः भक्तिकाय नमः चिंतनाय नमः चित्ररूपाय नमः चित्रमलाय नमः कांताय नमः कामरूपाय नमः विद्यारूपिणीता शिष्टाय नमः नीलभुजाय नमः चरुपताय नमः चरुरंगाय नमः निरंजनाय नमः हंसनाय नीलवंचाय नमः ओम नमो नमः एकदंताय नमः सिद्धेश्वरी नमो नमः ओम श्री गणेशाय नमः ओम श्री सरस्वतीये नमः నా సుదే నా కాదు గురుభ్యో నమః ఓం శ్రీ గురుభ్యో నమః గురుభ్యో నమః చిన్నగా చెప్పాయి నా చెవులు చెప్పు చిన్నగా చెప్పు గురుభ్యో చెవులు అంటే చెప్పు డాడీకి గురుభ్యో సరే ఓకేలే ఇప్పుడు ఇది చెప్పు ఈజీ ఇది బాగా పట్టుకో ఇంట్లో కూడా బాగా చెప్పింది 1 2 3 1 2 3 4 5 6
7 8 9 10 A B కొంచెం హుషారుగా చెప్పవే. C D E F G H I J K L M M ఓకేనా? N చెప్పు. ఓ అక్షరాభ్యాసం అయితే అయిపోయిందండి. అయ్యగారు కూడా ఇంక వెళ్ళిపోయారు మామూలు చేసేసి. పిల్లలు కూడా పక్కన కొట్టుంటే కొనుక్కొచ్చుకోవడానికి వెళ్ళారు. అది సగంలోనే వమ్ము నేను మాట్లాడను, నేను చెయ్యను అని అల్లరి చేసింది. అయితే డబ్బులు ఇస్తే ఇంక వెళ్ళి కొనుక్కొచ్చుకోవడానికి వెళ్ళింది. గుడి అయితే మాత్రం చాలా బాగుంది. ఇదిగో ఇక్కడ ప్లేస్ కూడా ఓపెన్ ప్లేస్ చాలా ఉంది ఇక్కడ. ఇదిగో అంటే కార్తీక మాసంలో అలాంటప్పుడు అయితే భోజనాలు పెడతారంట. ఇక్కడ స్వాములు ఉంటారు కదా, అయ్యప్ప స్వాములు, శివయ్య స్వామి అలా ఉంటారు కదా, వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాట్లు చేస్తారంట. వెంకీ గుడి శ్రీ కామధేను అమ్మవారు పైన కూడా రాశారు మనకి, ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి. చూడండి, వావ్ చాలా బాగుంది అసలు విగ్రహం. అవతారం చూపించింది ఆమె అసలు ఎంత బాగుందో. గుడి అయితే మాత్రం చాలా పెద్దదండి. ఉన్న దాంట్లోనే అందరు స్వాములను అయితే చేశారు. ఇదిగో చిట్టి అండి, వైషు వాళ్ళ ఫ్రెండ్, ఉదయాన్నే రెడీ అయ్యి వచ్చింది మా కోసం పాపం. ఇదిగో కొనుక్కున్నాం అమ్మ, సగంలోనే ఆపేసింది. అదిగో దండం పెట్టి దేవతుంది, రండి చూద్దాం. శ్రీ లక్ష్మీదేవి చిట్టి దండం పెట్టండి. వైషు హనీరా, ముఖ్యంగా నువ్వు దండం పెట్టాలి, అసలు నీది అక్షరాభ్యాసం. రావే దండం పెట్టండి, అందుకే పడింది అది. భలే డెకరేషన్ కూడా బాగా చేశారు. శ్రీ పంచముఖ గాయత్రీదేవి అంటే మనకు అవతారాలు 5 అవతారాలతో మనకి దర్శనం ఇస్తుంది అమ్మవారు. చూడండి ఎంత బాగుంది అసలు. గాయత్రీదేవి ఆయన ఇంకా ఉన్నాయంట, చూద్దాం. అది అసలు సిసలైన స్వామి అన్నపూర్ణేశ్వరి దేవి. వావ్, పైన ఇంకా బాగుంది అసలు ఏం టోటల్గా అసలు గుడే బాగుంది అసలు. ఆహా, అవును, తెలుసా నీకు? అవును, నరసింహుడు గర్జిస్తున్నాడు చూడండి. అమ్మో, కుంకుమ పెట్టుకోండి ముందు, ఫస్ట్ పెట్టుకున్నావు చిట్టి. కానీ ఇదేందో అసలు కుంకుమ పెట్టుకోదు, ఎప్పుడు చాకు. గంట ఉంది, రండి గంట. సౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. శ్రీ మాత అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం ఉందన్నమాట. విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది కదా, అన్నపూర్ణేశ్వరి దేవి. అసలు ముందు చూడంగానే అయితే ఆ విగ్రహం కాదు, ఏదో తెలియని అసలు స్పందన అసలు మనసులో, అంత బాగుంది అసలు. ఇక్కడ ఏదో ఉంది ఇంకా, శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం. విశ్వేశ్వర శ్రీ ఆలయం పేరు పైన ఉంది, శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం. విశ్వేశ్వర అదిగో అట్ట కాదు, కొద్ది పదం తిరగకపోతే ఇంత జడ్జిమెంట్ చేస్తారేంది. మామూలు విశ్వేశ్వర స్వామి ఆలయం. ఏందో నాకేం అర్థం కావట్లే, ఏది చెప్పినా కూడా ఇది అది ఇది అది ఇది అని అంటారు, అన్ని వంకలు పెడతారు. శ్రీ సంకటహర గణపతి స్వామివారి దేవాలయం.
స్వామికి బింగిళ్ళు అంటే ఇష్టం కదా, నేను బింగిళ్ళు చేస్తాను. 5 చాలు, ఎక్కువ తీసినా కూడా స్వామికి. ఇగో ఇక్కడ కూడా గణపతి స్వామి ఉన్నారు. ఇక్కడ కూడా ఇదిగో శ్రీ ఆంజనేయ స్వామి చక్కగా క్యూట్గా ఎంత చిన్నగా ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య జయంతి చేశారు కదా స్వామికి, అందుకే ఆకులు ఇలా వేశారు. ఎందుకంటే ఆకులు అంటే చాలా ఇష్టం స్వామికి. ఇట్లా తమలపాకులతో అలంకరిస్తారు స్వామిని. ఇట్లా ఇదిగో వెంకీ, ఇదిగో అసలు ఒకే చోట ఇన్ని ఆలయాలు ఉండడం చాలా అంటే చాలా గ్రేట్ కదా. శ్రీ హయగ్రీవ స్వామివారి ఆలయం ఎంత చూడముచ్చటగా ఉందో చూడండి. ఓకే అండి, గుడి మొత్తం అయితే చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.